చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు ఎంపీ పురంధేశ్వరి. సీఎం చంద్రబాబు నాయుడు తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణమని, అటువంటి సంస్కృతిని మహిళా లోకం ఎప్పటికీ సహించదు అని స్పష్టం చేశారు. జగన్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఇలా చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు ఎంపీ సీఎం రమేష్. కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేయడానికి ఇలా మాట్లాడారు అన్నారు. అంబటి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడారు అన్నారు ఎంపీ శ్రీనివాస్ వర్మ. సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి రాసిన లేఖకు కౌంటర్గా మరో లేఖ రాశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. సీఎంకు ముద్రగడ రాసిన లేఖను తాను చదివాను అన్న బుద్ధా వెంకన్న, అవసరం వచ్చినప్పుడే కులం పేరు వాడాలి అని మీకు మీ తండ్రి చెప్పారా అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ను, ఆయన కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు మీకు మీ కులం గుర్తుకు రాలేదా అని ముద్రగడకు గుర్తు చేశారు. గతంలో తమపై దాడులు జరిగినప్పుడు మీకు తప్పు అనిపించలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జోగి రమేష్ దాడిని సమర్థిస్తున్నారా అన్నారు. దీనికి ముద్రగడ బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బుద్ధా. అసలు చంద్రబాబుపై ముద్రగడకు ఎందుకంత ద్వేషం అన్నారు. చంద్రబాబు ఒక కులానికో మతానికో చెందిన నాయకుడు కాదన్నారు. ఇకనైనా లేఖలలో అసూయ రాతలు కాకుండా వాస్తవాలు రాయాలని కోరుకుంటున్నట్లుగా ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ముద్రగడ్డ పద్మనాభానికి బుద్ధా వెంకన్న రాసిన లేఖను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి అంటూ సంబోధించారు. నిజానికి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన మొన్న ఎన్నికల తర్వాత మార్చుకున్నారు. ఇప్పుడు అదే పేరుని ఉటంకిస్తూ ఈ లేఖను రాశారు. ఆ లేఖను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాపు అనే మీ కులం ఇప్పుడే గుర్తొచ్చిందా? అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాతే గుర్తొచ్చిందా? గతంలో పవన్ కళ్యాణ్ను, ఆయన కుటుంబ సభ్యులను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబంపై కొంతమంది వ్యాఖ్యలు చేసినప్పుడు మీకు కులం గుర్తు రాలేదంటూ ప్రశ్నించారు. అదిగో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీరు సీఎం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి రాసిన లేఖను చూశాను. మీరు రాసిన లేఖలో మీ తండ్రి గారు చెప్పిన మాటలను కూడా ప్రస్తావించారు. మీ తండ్రి గారు మీకు అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడమని చెప్పారా? మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భార్యను అన్నప్పుడు మీకు కులం గుర్తు రాలేదా? మంత్రి నారాయణ గారిపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకువెళ్ళినప్పుడు ఆయన సామాజిక వర్గం కాపు అని మీకు గుర్తు రాలేదా? కెల్లంపూడిలో మీకు అండగా ఉంది మా సామాజిక వర్గం అని ఈ లేఖను రాశారు. 1994లో మీరు ఎమ్మెల్యేగా ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నప్పుడు 1999లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపినప్పుడు చంద్రబాబు గారంతా గొప్ప వ్యక్తి అని మీరు చెప్పింది నిజం కాదా అంటూ ఈ లేఖలో ప్రశ్నించారు. అదే చంద్రబాబు గారి భార్యను అసెంబ్లీ లోపల బయట ఆయన కుటుంబాన్ని నానా మాటలు అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఇప్పుడు పలుకుతున్న చిలక పలుకులు ఆ రోజు జగన్మోహన్ గారికి లేఖ ఎందుకు రాయలేదు పద్మనాభరెడ్డి గారు అంటూ ఈ లేఖలో బుద్ధా వెంకన్న రాశారు. అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఇప్పుడు అన్న బూతులను మీరు సమర్థిస్తున్నారా? అలాగే ఆనాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారి ఇంటిపై జోగి రమేష్ చేసిన దాడిని మీరు సమర్థిస్తున్నారా? అది కూడా మీరు బహిరంగంగా చెప్పాలి అంటూ ఈ లేఖలో రాశారు.
మీకు అసలు చంద్రబాబు గారిపై ద్వేషం ఎందుకో చెప్పండి రెడ్డి గారు. ఇలాంటి మీలాంటి వాళ్ళు ఎంత అసూయ పడితే చంద్రబాబు గారు అంత పెరుగుతారు పద్మనాభరెడ్డి గారు అంటూ బుద్ధా వెంకన్న ఆయన లేఖలో రాశారు. చంద్రబాబు గారు ఒక కులానికో మతానికో చెందిన నాయకుడు కాదు, ప్రపంచ దేశాల్లోనే అరుదైన నాయకుడు. అలాంటి చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో ఎన్ని ఉద్యమాలు జరిగాయో చూశారు కదా. అందుకే పడిలేచిన కెరటంలా మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలి అని ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇకనైనా లేఖల్లో అసూయతో రాతలు రాయకుండా వాస్తవాలు రాయాలని కోరుకుంటున్నాను, నమస్కారంతో బుద్ధా వెంకన్న అంటూ ఈ లేఖను ముగించారు బుద్ధా వెంకన్న. పద్మనాభరెడ్డికి రాసిన లేఖపై ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి నిజానికి నెయ్యిలో కల్తీ జరిగింది అనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక రకంగా ఆ వార్త చర్చనీయాంశంగానే మారింది. ఆ తర్వాత వేసిన సిట్ ఎటువంటి నివేదిక ఇస్తుందని అందరూ చూశారు. సో ఇప్పుడు సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల తోటాలకు కారణం అవుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి రాజకీయ అలజడుల్లో అంబటి రాంబాబు ఒక లైన్ దాటి చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు చేశారు. కొన్ని పదాలతో అసభ్యకరమైన పదాలు ఉపయోగించడంతో ఇప్పుడు అంబటి రాంబాబు కేసులను ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్నారు. దీన్ని వైసీపీ నేతలు ఇది కుట్ర అని అంటూ ఉన్నారు. అదే సమయంలో ముద్రగడ్డ పద్మనాభం దీనిపైన స్పందించారు. ముద్రగడ్డ పద్మనాభం ఇది కాపు కులస్తులపై జరుగుతున్న దాడి అని అనడంతో ఇప్పుడే మీకు కులం గుర్తొచ్చిందంటూ బుద్ధా వెంకన్న కౌంటర్ లెటర్ రాసిన లెటర్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ముద్రగడ పద్మనాభం రియాక్షన్కి బుద్ధా వెంకన్న కౌంటర్గా లెటర్ రాసిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా దీనిపై? రోహిత్, మొత్తం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబుకి, లోకేష్ కి ఆయన రాసిన లేఖపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. చంద్రబాబు, లోకేష్ కి మీరు రాసిన లేఖ చదివాను, మీరు మీ తండ్రి గారు చెప్పినప్పుడు మాత్రమే మాటలు తోటాలు గుర్తొస్తాయా? కులానికి సంబంధించి ఆస్వాదించే ప్రయత్నాలు చేయొద్దు. సీఎం చంద్రబాబు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు, ఆయన దేశానికి, ప్రపంచానికే ఆదర్శ నాయకుడు. మంత్రి నారాయణపై కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన తల్లిపై కావచ్చు, ఆయన సతీమణిపై కావచ్చు, అలాగే చిరంజీవిపై అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకు లేఖలు రాయలేదు? మీరు ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన విధానం కాదు. మీకు చంద్రబాబు గతంలో అనేక సందర్భాల్లో పదవులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయినా మీరు ఎందుకు చంద్రబాబుపై ఈ రకంగా ద్వేషం కొనసాగిస్తున్నారని చెప్పి ముద్రగడపై కూడా ఘాటుగా లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. అయితే ముద్రగడకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన ఒక లేఖ రాస్తారు. దానికి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు కూడా కనిపించలేదు. బుద్ధా వెంకన్న రాసిన లేఖకి ముద్రగడ ఖచ్చితంగా రిప్లై ఇస్తారని చెప్పి ఎటువంటి అవకాశాలు కూడా కనిపించలేదు. ఆయన ఆ రిప్లై ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పి కూడా భావించాలి. రైట్, అంటే ముద్రగడ ఈ లేఖపై మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశం లేదు అని అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం దాదాపుగా గత కొంతకాలంగా అంటే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వందల సంఖ్యలో లేఖలు రాశారు. ప్రతి లేఖకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిప్లై వెళ్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఏ లేఖకి కూడా ఆయన తిరిగి జవాబు ఇచ్చిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు. రాజేష్, అంటే కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారా? ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన రాసిన లేఖలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసింది అని అంటూ ఉన్నారు. కానీ బుద్ధా వెంకన్న మీకు కాపులు ఇప్పుడే గుర్తొచ్చారని అడుగుతున్నారు. మిగిలిన కాపు సామాజిక వర్గం నాయకులు ఎవరైనా ముద్రగడ రాసిన లేఖపై రియాక్ట్ అవుతున్నారా? రైట్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండో బాక్స్ లో కనిపిస్తున్నది ముద్రగడ్డ ప్రభుత్వానికి రాసిన లేఖను. బాబు గారు, మీరు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. బాబు గారు, మరొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు అని ముద్రగడ్డ పద్మనాభరెడ్డితో ముద్రగడ్డ పద్మనాభరెడ్డి అనే పేరుతో ముద్రగడ్డ పద్మనాభం రాసిన లేఖను మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. మీకు కాపు కులం ఇప్పుడే గుర్తొచ్చిందని బుద్ధా వెంకన్న రాసిన కౌంటర్ లేఖను మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు. మరి దీనికి ముద్రగడ్డ పద్మనాభం మరో లేఖని విడుదల చేస్తారా లేదా అన్నది చూడాలి. మీకు కాపు కులం ఇప్పుడే గుర్తొచ్చిందా? గతంలో పవన్ కళ్యాణ్ తల్లి గారిని, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ భార్యని అన్నప్పుడు మీకు గుర్తు రాలేదా అంటూ బుద్ధా వెంకన్న కౌంటర్ లేఖలో రాసిన ఆ లైన్స్ని కూడా మీరు చూడొచ్చు. దీనిపైన ముద్రగడ్డ పద్మనాభం రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే కొంతమంది కాపు నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు.
ముద్రగడ పద్మనాభం కేవలం వైసీపీకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కాపు కులాన్ని ఉటంకిస్తూ ఇక్కడ రాశారు అని కొంతమంది కాపు నాయకులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.